వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కరువు సీమ రాయలసీమ రైతులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పశ్చిమాసియా వార్ వారి నెత్తిపై పిడుగులు వేస్తున్నారు. పులివెందుల నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే మేలిమి రకం అరటి పండుకు కొత్త కష్టాలు వచ్చాయి. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతయ్యే పులివెందుల అరటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఎగుమతి లేకపోవడంతో స్థానిక మార్కెట్కే పులివెందుల అరటి పరిమితమైపోయింది. గతేడాది ఏప్రిల్ మే నెలలో సాగు చేసిన అరటి పండులు ఇప్పుడు కోతకు వస్తున్నాయి. ఈ దశలో సరైన రేటు లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా ఉంటున్నారు. 10 రోజుల క్రితం టన్ను 25,000 పైన పలికితే ఇప్పుడు 10,000కు కూడా అడిగే నాదుడు లేదంటున్నారు రైతులు. యుద్ధంతో ఎగుమతులు లేక దేశీయ మార్కెట్లో సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల అరటి రైతుల సమస్యలపై ఐ న్యూస్ కడప ప్రతినిధి శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం పులివెందుల అరటిపై ప్రభావం చూపుతోంది. పులివెందుల అరటి ధర ఒక 10 రోజుల క్రితం వరకు టన్ను 26,000 నుంచి 28,000 రూపాయలు పలికితే ఇప్పుడు కేవలం 10,000 రూపాయలకు టన్ను ధర పడిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏదైతే గత ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో సాగు చేసినటువంటి అరటి ఒక 20 రోజుల క్రితమే పక్వానికి రావాల్సి ఉండగా వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా పంట చేతికి రావడం ఆలస్యం కావడం, దాంతో యుద్ధ మేఘాలకు అమ్ముకోవడం, ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. పక్వానికి వచ్చిన పండును కోయకపోతే తిరిగి కనీసం ఇప్పుడు వచ్చేటువంటి టన్ను 10,000 ధర కూడా రాదేమోన్న భయం రైతులు వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు సాగు చేసినటువంటి అరటి రైతులు తృణమో పనమో వస్తే చాలు, తమ పండించిన పంటకు ఏదో ఒక ధర వస్తే చాలనే ఆలోచనతో దళారులకు వ్యాపారులకు తమ అరటి పంటలను అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల అరటి రైతు కష్టాలపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. పులివెందుల ప్రాంతంలో విస్తారంగా పండించేటువంటి అరటి ధర పతనం కావడంతో అనేక కష్టాలు మొదలయ్యాయి. గత కొంతకాలం క్రితం 26 నుంచి 28,000 రూపాయలు టన్ను పలికినటువంటి అరటి ఇవాళ కేవలం 13,000కు 9,000కు పడిపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మనతో మాట్లాడేందుకు ఈ పులివెందులకు సంబంధించినటువంటి నల్లపరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు ఉన్నాడు, కౌలు రైతు. సార్ చెప్పండి, ఏంటి అసలు అరటి ఇంత ధర పడిపోవడానికి కారణం ఏమంటారు? మాది కొత్తపల్లి అటు, మేము రైతుము, నేను కౌలు చేస్తాండ. 26, 25 సరుకు అమ్మినది ఇప్పుడు 10 రోజులు ఉంటే రోజు టన్నుకు వచ్చి ఈ 2,000 తగ్గి ఈ పొద్దుడికి 11,000 వచ్చింది టన్ను. 11,000 అంటే రైతుకు ఏమో మిగులుతుంది, గిట్టుబాటు కాదు. చాలా పెట్టుబడులు దండిగా ఉన్నాయి. గుత్త పోవల్ల నీళ్లు సరిగ్గా సాలడం లేదు. మా దగ్గర అయితే కనుక అన్ని రేట్లు అడుగుతారు. మీ దగ్గర ఏది కొన్నా కానీ పిచ్చడు అంటారు. మాకు రొంతన్నా ఏదైనా పిచ్చడు అనేది ఉండాలి కదా. ఎట్లా ఇది ఇంత దారుణం ఎప్పుడే కానీ చూడలేదు. మేము ఏదన్నా కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లయితే సతవులకు లెక్క మంచి అట్లా చాలా ఇబ్బంది అవుతున్నాము. ఎందుకు రేటు పడిపోయింది అనుకుంటున్నారు ఇప్పుడు? అదే ఏం అర్థమే కాలేదు సార్. పైన రేటు ఉందంటారు, ఇక్కడ వ్యాపారస్తులు ఈ పొద్దు కొడతాం, రేపు కొడతాం, ఈ పొద్దు కొడతాం, రేపు కొడతామని ఇట్లే రోజు మమ్మల్ని ఎన్నికే రేట్లు పెంచుతారు. దానికి కారణం మాకేం అర్థం కాలేదు. మనకు వ్యాపారస్తులు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు తగ్గారు? వాళ్ళేమో షర్ట్లు ఏమొచ్చి వాళ్ళేమో తోటల కాడికి ఏమో రేట్లు అడగరు సార్. మాకు వ్యాపారస్తులు వచ్చి మధ్యలో ఈ రేట్లు మాకు కొట్టము, మోసాడికి బండి పోయేది, అది ఎన్నికి వచ్చేది. కాయలు కొట్టేవాళ్ళు కూడా చాలా దారుణం అయిపోయింది. రైతు ఎట్టగొట్ట వ్యాపారస్తుని రేటు మాట్లాడుకొని వచ్చి కాయలు కొట్టే వాళ్ళు వచ్చి కూలి వాళ్ళు వచ్చి మాకు దూరము మోత, మాకు 2,000 ఇచ్చావా, 3,000 ఇచ్చావా, మా కూలీ సాల్దు ఇట్లా మాట్లాడతారు సార్. మేము ఏం చేయాలా? మేమేమో టన్నుకు వచ్చి 800 ఇవ్వాలి కూళ్ళు. అవి కూళ్ళు కాక మళ్ళీ లెక్క అడుగుతారు. ఎట్లా పరిస్థితి? 26,000, 28,000 ఉన్నప్పుడు రేటుకు ఇప్పటికి రేటుకి ఎంత తేడా వస్తుంది? 26తో ఒక బండి కొట్టినా సార్, మళ్ళీ 23తో ఒక బండి కొట్టినా సార్, 16తో ఒక బండి కొట్టినా సార్, ఈ పొద్దు 12,000తో ఒక బండి కొడతారు సార్. ఇంత రేటు తగ్గిపోతే ఇంక ఎట్లా రైతు చాలా దెబ్బతింటాడు.
అదే రేటు మీ రేట్లో తినే మా రేటు కూడా ఎట్ట ఉండాలి కదా. మీ అయితే కనుక పిచ్చడి అవుతుంది, మా అయితే కనుక ఇది రూపాయికి ఇచ్చావా, 2 రూపాయలకి ఇచ్చావా, 3 రూపాయలకి ఇచ్చావా అని ఇట్లా అడుగుతారు. దానికి కారణం ఏమి? రైతులు కూడా రోజు చూడాలి కదా. బండి మీద ఏమో డజన్ వచ్చి 40 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అంటారు. పలక మీద రాసి పెట్టింటారు. అదే సరుకు మా దగ్గర ఉంటే సరుకే కదా అది. 40 రూపాయలు డజన్ పోయి కొద్ది ఎంత పడుతుంది? గెలొచ్చి 1000 రూపాయలు పడుతుంది. మా దగ్గర ఎంత పడుతుంది? 150 రూపాయలు పడుతుంది. ఇంకా అప్పుడు లెక్క వేసుకో వాళ్ళకి ఎంత మిగులుతుందో. మేము సంవత్సరం అంతా వ్యాపారం చేయాలి కష్టం. వాళ్ళు ఒక్క రోజులో 2000, 3000 కూలి కావాలి వాళ్ళకు. ఎట్లా దానికి పరిష్కారం ఏదో మాకు చేయాలి సార్. చాలా ఉన్నారు ఇంకా రైతులు, ఇంకా తోటలు కొట్టలేవు, ఉరువే కొడవలు కూడా పెట్టలేదు. దండిగా ఉంది. కోత కోయకుండా అట్లే ఉంచితే పండు మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉందా మీకు? లేదు సార్, మాగిపోతే మన తరం కాదు. దోమ వాలడము, కాయ మాగిందంటే గొల పాడేయాల కొట్టరు. మరో రైతు శ్రీరాములు ఉన్నారు అంతా మాట్లాడడానికి. చెప్పండి, మొత్తానికి పులివెందుల ప్రాంతం నుంచి అరటి విస్తారంగా ఎగుమతి అవుతుంది. అట్లాంటిది ఇవాళ రేటు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 26 నుంచి ఫుల్ మార్కెట్ డౌన్ అంటారు సార్. ఈరోజు 18 రూపాయలు అంటే రేపు 12 రూపాయలు, 12 రూపాయల నుంచి 12 రూపాయలు. ఈరోజు లాస్ట్ 10 రూపాయలతో మార్కెట్ చేస్తారు సార్. ఢిల్లీ మార్కెట్ టస్కల్ అని దానికి 600 ఇది లేబర్ ఖర్చు వస్తుంది. మళ్ళీ దాంట్లో సూట్ ఉంటుంది, 10 టన్నులకు 1 టన్ను సూట్ ఉంటుంది. అది సార్ అసలు ఎందుకు ఒకసారికి ఇంత ధర పడిపోయింది? అది ఒకరి నుంచి ఒకరు డౌన్ అవుతుంది. యుద్ధం అంటారు, ఇంకోటి అంటారు, ఏం మాకు అర్థం కావడం లేదు సార్. వాళ్ళు మీరు పంట సాగు చేసే టయానికి ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు ఉంది? పంట సాగు చేసేటప్పుడు ఆయన రేట్ ఉండేది సార్, 26 రూపాయలు ఉన్నది. కటింగ్ చేసే కొంతమంది రైతులు కొట్టే టయానికి 26 రూపాయలతో కూడా కొట్టినారు రైతులు. ఇప్పుడు 10 రూపాయలు కూడా వచ్చింది సార్. మరింత పడిపోతుందని కూడా కొంత రైతులు ఆందోళన వ్యక్తం అవుతుంది. టెన్షన్ పడతారు. మాయగొట్టని మేము కూడా పోతున్నాం. ఏదో పెట్టుబడులు వచ్చాయని ఆలోచనతో వస్తున్నాయి. మా ఫస్ట్ ఆడికి ఫర్టిలైజర్ షాప్ లేకపోతే బిల్లు రాసిందే ఉంటుంది, కానీ మాయ రాసినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఈ బండి ఈ రేట్ అయితే వస్తుందా లేకుంటే అంట. మొత్తానికి ఇక్కడ పండినటువంటి అరటి ఎక్కడ పోతుంది? శ్రీనగర్ అంటారు, దుబాయ్ అంటారు, కలకత్తా అంటారు, ఢిల్లీ అంటారు. మీ దగ్గర నుంచి ఎవరు కొనుగోలు చేస్తారు? ఇక్కడ లోకల్ వ్యాపారస్తులే సార్. వాళ్ళు ఎంత పెట్టుకుంటారో మాకు తెలియదు. ఈ రేటుకి అయితే బండి వచ్చా లేకుంటే రాదు. ఎక్కువ చెప్పినా అనుకో సర్లే అంటారు, రేపు రాదు. రేపు రాకుండా మన్నాడు మార్కెట్ డౌన్ అవుతుంది. ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎంత ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది సార్. కోసారా? కోసినాం సార్. నాకు కొంత ఉంది. చివరి రేట్ ఎంత ఇచ్చారు మీరు? ఇప్పుడు ఈరోజు 10 రూపాయలతో మార్కెట్ అవుతుంది పక్క తోట. పులివెందుల ప్రాంతంలో వేల ఎకరాల్లో విస్తారంగా అరటి పంటని సాగు చేస్తారు. మొత్తం ఈ నలపరెడ్డిపల్లె తర్వాత ఈ పులివెందుల రూరల్ పరిధిలో చాలా గ్రామాల్లో అరటి ఇక ప్రధానమైన పంటగా మనకు కనిపిస్తుంది. మనము ఈ పంట ఇటీవల కాలంలో ఒక 5 నెలల క్రితం ఒకసారిగా అరటి రేటు పడిపోయి తిరిగి మరి 25 నుంచి 26,000, 28,000 దాకా టన్ను వెళ్ళినటువంటి అరటి ఇవాళ పూర్తిగా 10,000కు తర్వాత 8,000కు పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన రైతు మాట్లాడడానికి మనతో ఉన్నాను. అన్న చెప్పండి, మొత్తానికి ఎందుకు రేటు పడిపోయింది అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడు ఒక 2 వీక్స్ 20 డేస్ బ్యాక్ 25, 26 నడిచింది. ముఖ్యంగా రేటు పడిపోవడానికి ప్రధానమైన కారణం అయితే ఎక్స్పోర్ట్ నిలిచిపోవడం. మామూలుగా అయితే గల్ఫ్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ అవుతుంటాయా, అవి నిలిచిపోవడం వల్ల ఇబ్బంది జరిగింది, రేటు డౌన్ఫాల్ అయింది. ఇకపోతే ఇంకా అది ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కాబట్టి అందరూ ఇంకా ఢిల్లీ వ్యాపారస్తుల వైపు చూడడం జరిగింది. అట్లా చూసే క్రమంలో ఇంకా రేటు పెరుగుతుందని రైతులు ఆశించినారు. కానీ అమాంతం తగ్గడంతో నాయిగొట్టు అని వాళ్ళ చెంతకు పోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు కూడా ఎవరైనా వ్యాపారస్తులు 10 రూపాయలు మిగిలించుకోవాలని ఉంటారు. ఏ రైతు అయితే తక్కువకి ఇస్తానంటాడో అతని కొట్టుకుంటా పోయినారు. అతని తక్కువ రేటుకు కొట్టినాడు కదా అని నేను కూడా పోవడము, నాది ఆ రేటుకే కొట్టనడము, ఇట్లా ఈ విధంగా ఇది కావడంతో రేటు ఇంకా ఒక విధంగా వ్యాపారస్తులు తగ్గించుకుంటూ వచ్చినారు. అంటే నాది కొట్టు అనడం వల్ల ఇట్లా ఇబ్బంది జరిగింది. బయట మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితి ఉండడం, తర్వాత ఇక్కడ రైతులు కూడా త్వరగా సరుకు అమ్ముకోవాలనే ప్రయత్నంలో ఈ విధంగా రేటు తగ్గడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కాబట్టి ఢిల్లీ బండి శ్రీనగర్ అట్టపెట్టల ప్యాకింగ్, అంటే అది కూడా ఎక్స్పోర్ట్కి ఏ విధంగా అయితే ప్యాకింగ్ చేస్తారో శ్రీనగర్ కూడా అదే విధంగా ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు శ్రీనగర్ ఎక్స్పోర్ట్ బండి అయితే దగ్గర వచ్చేసి 16 నుంచి 17.5, 18 కాడికి అట్లా జరుగుతుంది. దాన్ని మించితే అదేంటంటే టాప్ క్వాలిటీ
టాప్ సరుకు అయితే ఆ రేటు. లేదు మీడియం ఉందనుకోండి, మీడియం అయితే 14 నుంచి 15.5 అట్లా. మొత్తానికి ఎన్ని ఖర్చులు అన్ని పోను, మొత్తం ఎక్స్పోర్ట్ తర్వాత ఈ కాయ కోయడం అన్ని పోను, ఎంత మిగులుతుంది రైతుకు? ఇప్పుడు మామూలుగా ఫస్ట్ క్రాప్ మనము మొక్కలు సేద్యము చేసి తర్వాత మొక్క నాటి ఈ దశకు అంటే గెల వేసి గెల కటింగ్కి వచ్చే టయానికి దగ్గర దగ్గర ఎకరాకి ఎంత లేదన్నా 1.5 లక్ష పెట్టుబడి వచ్చాది. ఇప్పుడు 1.5 లక్ష పెట్టుబడి వస్తే ఇప్పుడు 15,000 పోయిందనుకోండి, ఆడికి సరిపోతుంది. ఒకవేళ 10,000 8,000 ఇట్లా పోయిందనుకో రైతుకు ఇబ్బంది. ఏమంటే ఎరువులు పెరిగిపోయినాయి, లేబరు అంత కాస్ట్ అయింది. కాబట్టి ఈ తొలి చెట్టు ఫస్ట్ కటింగ్ క్రాప్ అయితే మినిమం అయితే 15,000 పైన ఉంటే అంతో ఇంతో. మరి 15,000కు లోపలికి కిందికి పడిపోయిందనుకో రైతుకైతే మిగిలే పరిస్థితి అయితే లేదు. ప్రతిసారి పులివెందుల రైతు, అరటి రైతు ప్రతిసారి సమస్య క్రాప్ వచ్చిన ప్రతిసారి కూడా మాకు గిట్టుబాటు లేదన్నటువంటి మాట వినిపిస్తూ ఉంది. ఎందుకు అట్లా? ఒక రైతుగా చాలా కాలం చేస్తున్నారు, మీరు 20 ఏళ్ళగా వ్యవసాయం చేస్తున్నారు, అరటి మీద ఆధారపడి ఉన్నారు, ఎందుకు అట్లా అనిపిస్తుంది అట్లా? అంటే ఇప్పుడు మనము పెట్టుబడులు ఎక్కువైనాయి కాబట్టి పంట వచ్చే టయానికి ఆటోమేటిక్గా రేటు పడిపోవడం జరుగుతుంది. ఇట్లా ప్రతిసారి ఇప్పుడు నేనే ఉండా మొక్కలు కూడా కొంత కల్తీలు ఇవ్వడం వల్ల ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే బహిరంగ మార్కెట్లో టాప్ సరుకు కాకపోయినా మీడియం సరుకు 14 నుంచి 15,000 కొడుతున్నారు. కానీ నేను ఈరోజు 10-10.5 కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొక్కలు ఇచ్చే వాళ్ళు కూడా దాన్ని నీట్గా గ్రేడింగ్ చేసి ఇవ్వడంలే. మమ్మల్ని ఇప్పుడు సపోజ్ వాళ్ళకు 10 లక్షల మొక్కల రిక్వైర్మెంట్ ఉందనుకోండి, 20 లక్షల మొక్కలకు ఆర్డర్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, అతను కల్తీ చేయాల్సిన పరిస్థితి. ఏదో ఇంకో నర్సరీలలో తీసుకొచ్చి పిక్ చేసి మొక్కలు ఇచ్చేస్తున్నాడు, డ్యామేజ్. ఆ డ్యామేజ్లో దురదృష్టవంతుల్లో నేను కూడా ఒకని. ఈ సంవత్సరం మామూలుగా అయితే 15,000తో కొట్టుకోవాల్సిన సరుకు నాది. కానీ ఈ కల్తీల వల్ల వ్యాపారస్తులు ఒప్పుకోలే. తర్వాత మిగతా పంటలలాగా ఏదైనా ఇప్పుడు ధాన్యాలను మనం దాచిపెట్టుకున్నట్టు గోడౌన్లాగా అరటికి ఎందుకు ఇంకా పులివెందులు ఇంత అవసరం ఉన్నటువంటి ఇంత విస్తారంగా పని చేసినప్పుడు ఎందుకు లేకుండా పోతుంది మీకు? అదే ఇప్పుడు ఎక్కువ బల్క్లో పంట వస్తుంది. ఇప్పుడు ఈ తోట ఉంది, ఇది 2.5 ఎకరా, ఇంచుమించు ఎకరాకు 25 టన్నులు వేసుకున్నా కూడా 50 ఒక 12 వేసుకోండి, 60 టన్నులు, 60 నుంచి 65 అనుకోండి. అంత సరుకును మనం దాచడానికి నా ఒక్కందే చెప్తాను, నాకు వచ్చే పంటది చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం. అట్లా ఇప్పుడు చాలా టన్నేజులు ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. రైతులు 4 ఎకరాలు పండిస్తాడు, 5 పండిస్తాడు, 10 ఎకరాలు. ఇప్పుడు మామూలుగా జనరల్గా అయితే ఈ పులివెందుల ఏరియాలో రోజుకు దగ్గర దగ్గర నాకు తెలిసి అయితే ఒక 50 నుంచి 100 బండ్లు నడుస్తూ ఉంటాయి. ఢిల్లీ బండి కానీ, ఈవెన్ టస్కర్ కానీ, లేదా మనకు లోకల్కు బెంగళూరు కానీ చెన్నై పోయే ఈ బాక్సులు, ఐచర్లో బాక్సులు బండ్లు వస్తాయి చూడండి, అవి నడుస్తూ ఉంటాయి. ఇంత బల్క్లో ఈ సరుకును ఒక స్టోరేజ్ను ఏర్పాటు చేసి పెట్టే అంత పెద్దది కావాలా. ఈడేమో ఉంది, మరి అది దాని పరిస్థితి ఏమో మనకు తెలియదు. ఇది పులివెందుల్లో రైతు అరటి రైతు ఏదైతే ఉన్నారో పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి పరిశీలిస్తే, మొత్తం గత ఏడాది మేలో స్టార్ట్ చేసినటువంటి పంట ఏదైతే అరటి పంట ఉందో ఇవాళ క్రాప్కి వచ్చింది, కోతకు వచ్చింది. అయితే కోత దశకు వచ్చే సమయానికి రేట్లో మార్పులు రావడం, తరచూ ప్రతిసారి కూడా ఈ అరటి రైతు పడేటటువంటి ఇబ్బంది. అయితే అంతర్జాతీయంగా వచ్చినటువంటి యుద్ధం కారణంగా కూడా మొత్తం మార్కెట్లో ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో కేవలం శ్రీనగర్, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు లోకల్ వాడకాలకు పంపిస్తున్నారు. అవి కూడా రైతు దగ్గర బార్గెన్ చేసి చాలా తక్కువ రేటుకు తీసుకుంటున్నారు. మిగతా రైతులు కూడా ఆందోళన చెందుతూ ఈ తక్కువ రేటుకి ఇవ్వకపోతే పూర్తిగా నిలిచిపోతామని ఒక భయాందోళనతో ఉన్న సరుకును ఎలాగైనా అమ్ముకొని కొంత సమ్ము చేసుకునే పరిస్థితులు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అరటి రైతు తన పెట్టిన పెట్టుబడులకు తర్వాత వచ్చే ఆదాయానికి పొందడం లేకుండా ఉందని, తర్వాత రెండో క్రాప్ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది నల్లపురెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అరటి రైతు యొక్క దీన పరిస్థితి. గత ఏడాది ఏప్రిల్లో సాగు చేసినటువంటి పంటకు సంబంధించినటువంటి కోత కోస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సంబంధించిన ఆదినారాయణ మనతో రైతు మాట్లాడాలనుకున్నారు. అన్న చెప్పండి, ఈ అరటి పంట ఎందుకు రేటు పడిపోయింది అనుకుంటున్నారు? తర్వాత వచ్చేసి మీరు పెట్టుబడులకు తర్వాత మీ అమ్మకానికి మధ్య ఎంత తేడా వస్తుందంటారు? పెట్టుబడులు రావు, ఇప్పుడు వచ్చేదానికి అవకాశం లేదు. చాలా భారీగా రేటు పడిపోయింది. రేటు పడిపోవడం 10 రోజుల్లోనే ఏటికంటే ఆడికి పే చేసినారు. ఏమంటే ఎక్స్పోర్ట్ అయిపోయింది అంటున్నారు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక ఎకరా మీద ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఎకరాకు వచ్చి 1,50,000 నుండి 1,80,000 వస్తుంది.
పోటు కట్టే కొనాలంటేనే 60 రూపాయలు పడుతుంది. ఒక చెట్టుకు పోటు కట్టే కొనాలంటే ఇంకెంత పెట్టుబడి ఉందో చూడండి. మొత్తం ఖర్చులు ఎన్ని పోను మీకు ఎంత మిగిలే అవకాశం ఉందా? ఇప్పుడు లేదు, మిగిలేదు అవకాశం లేదు. 20,000 అవతలు ఉండింటే మిగిలిండు మాకు. ఇప్పుడు లేదు, ఎలాంటి అవకాశం లేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. మిగిలేదానికి అవకాశమే లేదు ఇప్పుడు. మీ పంటని ఎక్కడెక్కడికి పంపించేవాళ్ళు గతంలో? ఎక్స్పోర్టు అక్కడ మలేషియా అక్కడ పోతుంది అన్నారు. ఇప్పుడు ఏదో యుద్ధాల వల్ల అయిపోయింది అన్నారు. శ్రీనగర్ పోతుంది ఇప్పుడు. మన రాష్ట్రమే కాబట్టి అది శ్రీనగర్, అది కూడా ఈ 4 రోజుల్లో ఆపేస్తామన్నారు. ఎందుకు పులివెందుల్లో ఎక్కువగా అరటి పండిస్తారు? ఇక్కడే రేటు ఇప్పుడు అప్ అండ్ డౌన్ రావడము, తర్వాత పూర్తి కనీసం కేవలం కూడా నామాత్ర ధర కూడా లేకుండా పోతాం కనిపిస్తుంది. ఎందుకు అనుకుంటారు మీరు? ఒక రైతుగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా. అంటే పూర్వం మా పెద్దవాళ్ళ కాలం నుండి ఈ అరటికే ఇది ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేది. పంట వచ్చేది బాగా, కాయ కూడా బాగా ఎక్స్పోర్ట్లో ఆగుతుందంట. అందుకు ఎక్కువ ఇక్కడే వచ్చారు వ్యాపారస్తులు. ఇప్పుడు డౌన్ వల్ల వాళ్ళు కూడా ఆగిపోయినారు. ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇవ్వాల్సిందే, లేదంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పంటని ఎంతమంది వ్యాపారులు వచ్చి చూసి వెళ్ళారు? 10 మంది దాకా వచ్చింటారు. నిన్న సాయంత్రం ఈయన కొట్టే ఆయన బాబు అని ఆయన వచ్చి చూసినాడు, ఓకే అన్నాడు, బండి పెట్టినాడు. ఇంతకుముందు కూడా ఆయనకి ఇచ్చినాము, మళ్ళీ ఏదో కొంత ఇబ్బందిగా నేను వేరే వాళ్ళకి కొట్టించుకున్నాను. ఇప్పుడు మాత్రం ఆయన బాబు అనే బాబు రెడ్డి. పులివెందుల ప్రాంతంలో పండించేటువంటి అరటికి చాలా డిమాండ్ ఉంది. తర్వాత దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే రకం కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఎగుమతికి పనికొచ్చే విధంగా ఇక్కడ నాణ్యమైనటువంటి అరటి ఇక్కడ ఉత్పత్తి కావడం వలన తర్వాత ఈ బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మా వ్యాపారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేవారు. అయితే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం కారణంగా మొత్తం ఎగుమతులు ఆగిపోవడంతో పూర్తిగా అరటి రైతు ఇవాళ రేటు లేని పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. 4 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినటువంటి ఈ పంట మరో వారం రోజులు దాటితే ఇది అమ్మకానికి కానీ స్థానికంగా అమ్ముకోవడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో దళారులు మధ్య వ్యాపారులు ఏదైతే చెబుతారో ఆ రేటుకు కమిట్ అయిపోయి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దీనిపై అరటి రైతుల బాధలపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్పోర్టు ఒక కారణము, మీరు చెప్పినట్టు దళారులు కూడా కొంచెం కారణం ఉంది. ఎందుకంటే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఉండే పంటని ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవాల్సిందే సరుకు రెడీ అయిన తర్వాత. దానికి ఇంకోటి ఏంటంటే కొంత మా రైతులు తప్పు ఉంది. ప్రతి ఒక్కరూ అరటి పెడుతున్నారు, సంతోషమే, లాభదాయకం పంట అని చెప్పేసి. అందరికీ అది చేసే విధానం తెలియకపోవడము. గెలలు ఈ ఎండలకు వచ్చే కొద్దీ ఎండలకు గెలలు నిలబడవు, ఖచ్చితంగా పడిపోతాయి. దానికి సపోర్టింగ్ అనేది ప్రతి చెట్టుకు సపోర్టింగ్ కూడా పెట్టుకోవాలా. ఆ సపోర్ట్ అనేది వచ్చేసి 50 రూపాయలు చెట్టుకు పెట్టుకోవాలా. మేము అది పెట్టుబడి కింద పెట్టుకొని ఆలోచన చేసే ముందే ప్రిపేర్ అయ్యి చేసుకుంటేనే ఉపయోగం. బయట ఏరియాలో సింహాద్రిపురం ఏరియా వాళ్ళేమో విస్తీర్ణం ఎక్కువ ఉంది, వాళ్ళు చాలా వరకు ఎక్కువ పెట్టినారు, ఆదాయం ఏమో ముందు కనపడుతుంది. కానీ ఇప్పుడుండే పొజిషన్కి అయితే 20 రోజుల క్రితం ఉండే 25,000 20,000 మార్కెట్ ఇప్పుడు వచ్చేసి 8, 10, 12 అటు నడుస్తుంది. ఒక రైతు 12,000తో కొట్టించినా అందరూ కొట్టేయాల్సిందే, 5,000తో కొట్టించినా కొట్టేయాల్సిందే. నేను కొట్టించా అంటే పక్కన వాళ్ళు కొట్టేయాల్సిందే, అట్లా అయిపోయింది అనమాట. ఎక్స్పోర్టు మొత్తం మీద 50% ఎక్స్పోర్ట్ డ్యామేజ్. ఈ దళారులు అనేది వాళ్ళకి ఛాన్స్ ఇప్పుడు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాల్సిందే, తప్పదు. మనమేం అది ఎత్తిపెట్టేది కాదు. ఇది ఒట్టి సరుకు అని అయితే ఏదైనా చేసేదానికి స్టాక్ పెట్టేదానికి. ఇది పచ్చి సరుకు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కొట్టాల్సి ఈ రోజు పంపించాలా. ఇది ఈ రోజు రేపు మన్నాడు ఇంకా స్టాప్ చేసినామనుకో 10 రూపాయలు 5 రూపాయలకు వస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగేది ఇదే. అరటి అంటే అందరూ ఆషామాషి పంటలే, ఈజీ పంటలే అని చాలామంది అనుకుంటున్నారు. ఎవరో మేము ఈ పల్లెలో జరుగుతుంది అది ఎప్పటి నుంచి, మా అబ్బగారి తరం నుంచి. ఇప్పుడు అందరూ ఎక్కువ విస్తీర్ణం అయిపోయింది. విస్తీర్ణం ఎక్కువడం వలన కూడా ఈ రేట్లు అనేది కంపల్సరీ తేడా డిఫరెన్స్. పంట పండించేవాడు అదే రేట్ అమ్ముతున్నాడు, ఓ రకంగా పండించేవాడు అదే రేట్ అమ్ముతున్నాడు. ఎందుకంటే ఈ ఎండల కాలంలో అసలు సరుకు నిలబడదు, ఎవరిది నిలబడదు ఈ ఎండలకు వచ్చేసి. మొక్కలకు ఒక 20 ఏళ్ల క్రితం అప్పుడు సబ్సిడీ వస్తాయి, ఇప్పుడు అది కూడా సబ్సిడీ లేదు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2-3 కంపెనీలు కొంచెం క్వాలిటీ బాగున్నాయి అది అని చెప్పేసి గుడ్ విల్ మీద వాళ్ళే తీసుకుంటారు. 10 రూపాయలు ఉన్న మొక్క ఈ రోజు 18.5, 20, 21 రూపాయలు. అది కూడా ఉంది తేడా, వేరియేషన్ అది కూడా ఉంది, తేడా ఉంది. డిసీజ్ కూడా ఏమి ఎవరు దీని మీద చర్య తీసుకునే వాళ్ళు లేరు. మా సాట్లు మా ఇది కాకుండా రేపు సంవత్సరం వస్తుంది, 3 సంవత్సరం వస్తుంది, మేము చేయాల్సిందే తప్ప. దీని వల్ల అంటున్నారు కానీ ఏదో 25,000 అమ్మినారు, 30,000 అమ్మినారని ఎవరి దగ్గర ఒక 50 లక్షలు లెక్కలేదు మా ఊర్లో. ఇప్పుడు 30,000 అరటికాయలు అమ్మినప్పుడు 10 ఎకరాల తోట నాకుంది, వీళ్ళకు ఉంది. కనీసం అంటే ఇన్నేళ్ళ నుంచి చేస్తాను మా బగారు నుంచి. ఒకరి దగ్గర కనీసం అంటే 50 లక్షలు అనేది ఉండాలన్నా ఉండకూడదు మీరే చెప్పాలంగా. ఎవరి దగ్గర ఉందో ఒక దగ్గర చూపించమని
ఏం లేదు, ఈ పెట్టుబడులు ఈ ఫర్టిలైజర్ రేట్లు మొత్తం పెరిగిపోయినాయి. ప్రత్యామ్నాయ పంట మిరప ఉంది కానీ అనుకున్నంత లేవు. ఈ వైరస్ దానిలో కూడా ఉంది, లేబర్ ఎక్కువ, చాలా కష్టం అది కూడా. అందువల్ల అది కూడా గిట్టుబాటు కావడంలే, వ్యవసాయమే గిట్టుబాటు కావడం లేదన్న. ప్రభుత్వము రైతులకు ఎంత చేస్తే అంత మేలు, వాళ్ళు ఏ విధంగానైనా కూడా. ఏం వాళ్ళు చెప్తారే కానీ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎవరు ఏం చేసేది ఏం లేదు. చెప్తుంది కదా, మా సార్లు మా అంతే. ఈ సంవత్సరం నష్టపోయినాము. మళ్ళీ లాస్ట్ టైం 2 సార్లు లాస్ట్ ఎలక్షన్లో 2024 వచ్చినప్పుడు మొత్తం తోటలన్నీ పడిపోయినాయి మాకు ఏరియాలో. మంచి దిగుబడి, మంచి రేట్లు ఉన్నప్పుడు అట్లా ప్రకృతి వల్ల అట్లా ఇబ్బంది ఉన్నాం. అది ఏందో ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, ఏం లేదు. అంతా మాకు నష్టం తప్ప ఎవరి వలన ఏం ఉపయోగం లేదు. మా కష్టం మాకు తప్పదు. ఇప్పుడు కూడా నష్టం వచ్చిందని మేము ఊరికి వెళ్ళాం కదా, మాకు వేరే ఆదాయాలు లేవు. ఇంకా మళ్ళీ అది అన్నీ నీట్ చేసుకొని మళ్ళీ పైరు ఎక్కించుకోవాలా, మళ్ళీ రిటే పెట్టాలా, చూడాలా, కింద మీద పడాలి. పెట్టుబడులు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా అవుతాయి ఒక్కొక్క ఎకరాకు. తెలియనోడు ఒకటి చెప్తాడు 50,000కి పంట పడుతుంది. 50,000కి పంట రాదు. ఎంత ఖర్చు వస్తుంది ఎకరాకు? తక్కువ అంటే 1.5 లక్షలు నుంచి 2 లక్షలు వస్తుంది ఎకరాకు. కరెక్ట్గా వ్యవసాయం చేసేవాడైతే, అది ఎట్లా నీళ్లు బాగుండి అన్ని విధాల మోటార్లతో ఇబ్బంది లేకుండా పోతే నేను చెప్పేది. ఈ బోర్లు వేసి అయ్యేస్తే ఏమి రాదు, భూములు అమ్ముకునేది మేలు. ఏడికి ఆ డబ్బు కన్నా ఏదో ఇంట్రెస్టో ఇంకోటి ఏదైనా చేస్తే లాభం వచ్చిందో నష్టం వచ్చిందో తెలియదు, కానీ అది చేసుకునేది మేలు నా అభిప్రాయం. ఉద్యానవన పంటల్లో అరటి మన ఇండియాలోనే మన పులివెందుల అరటి అంటే దానికి ఒక మంచి విలువ ఉంది. కానీ ఈడికొచ్చి చూసే రైతులకు చెప్పుకునే దానికి ఉంది. ఏది మొత్తం ఇండియా మొత్తం పులివెందుల అరటి బాగుంటుందని. కానీ ఈడ రైతుకు అంత లాభదాయకంగా అయితే లేదు, ఆశాజనకంగా రేట్లు లేవు. ఏదో మహా అంటే ఒక 20 రోజులు మంచి రేటు ఉంటుంది, ఆ తెగినోని అదృష్టము. ఆ తర్వాత అసలు ఊహించాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు కళ్ళారా మీరే చూస్తున్నారు, ప్రజెంట్ మార్కెట్ ముందు ఏం నడిచింది, ఇప్పుడేం ఉండదు అనేది. ఈ విధంగానే మాకు గత 10-15 ఏళ్ళ నుంచి ఇదే పద్ధతిలో నడుస్తుంది అనమాట. వచ్చినోనికి ఏదో తగిలినోనికి అదృష్టం, గుడ్డోడు కదా గుడ్లు రాయించినట్టు పరిస్థితి అయితే ఉంది. దీని ధరల స్థిరీకరణ అనేది అని ఏదో ఇంతకుముందు చెప్తున్నారు. ఆ విధంగా ఏమన్నా రైతులకు మేలు చేసే ఉద్దేశం ఉండి గవర్నమెంట్లు కొద్దిగా సహాయం చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుందని రైతుగా నా యొక్క ముఖ్య ఉద్దేశము. అదొకటి, పులివెందులో రైమినింగ్ ఛాంబర్లు పెట్టినారు, దాన్ని కూడా రైతులకు అనుసంధానం చేసి అరటిలో వేస్టేజ్ అంటూ ఏది లేదు. ఒక అరటి నుంచి నార తీయచ్చు, బై ప్రోడక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రైతులకు అనుసంధానంగా ఏదైనా కల్పించి ఇట్లా రేట్లు లేనప్పుడు అవి కూడా ఉపయోగంగా ఉంటే రైతులకు అంతో ఇంతో లాభసాటిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ ఫ్లక్చువేషన్స్ అంటే ముఖ్యంగా వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే యుద్ధం జరుగుతుంది, దాంతో ఈ పరిస్థితి ఉంది అంటున్నారు. అది యుద్ధం ఎంతవరకు కొంతవరకే ఉంటుంది అంతో ఇంతో. కానీ వీళ్ళు అది బాగా అవకాశంగా తీసుకొని వ్యాపారస్తులను దళారులు మధ్యలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతు కొట్టింది ఎట్టి పరిస్థితుల్లో ఇది నిల్వ పెట్టుకునేదానికి కాదు. ఉద్యానవన పంటల్లో అరటిలో మిగతాటి ఏదో అంతో ఇంతో నిలబెట్టచ్చు. ఇప్పుడు చీని ఉంది, మిగతా ఉన్నాయి. కొద్ది రోజులు ఏదో మార్కెట్ లేదు, చెట్లకే ఉండే ప్రాబ్లం లేదు. అరటి మాత్రము ఈరోజు కొట్టాలనుకుంటే ఒక 4-5 రోజులు మహా అయితే మనం నిలబెట్టుకునేదానికి ఉంటుంది. అంతకు తప్ప వాళ్ళకి కూడా తెలిసిపోయింది, ఇంకా వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా మనం కొట్టేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి దీనికి గిట్టుబాటు ధర కల్పించి, అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు 800 రూపాయలు ఉన్న పొటాసు ఈరోజు 1800కు చేరుకుంది. యూరియా కొరత అట్లే ఉంది. దానిపైన దృష్టి పెట్టి ఈ ఉద్యానవన పంటలకు అంతో ఇంతో కూడా సబ్సిడీ కల్పించి ఈ పంటకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కరువు నేలపై విస్తారంగా పండే పంట అరటి. పులివెందుల ప్రాంతంలో విస్తారంగా సాగు చేసేటువంటి అరటి రైతు ఇవాళ కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో అరటి కొనేవారి డిమాండ్ తగ్గడంతో అరటి చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి రైతులు వెంకరెడ్డి గారు. సార్ చెప్పండి, ఒక 5 నెలల క్రితం రేట్ పూర్తిగా పడిపోయింది, తర్వాత మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇప్పుడు పడిపోయింది. అసలు అరటి రైతు పరిస్థితి ఎందుకు ఇట్లా తయారవుతుంది సార్? ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు మార్కెట్ డౌన్ అవడానికి కారణం యుద్ధం అంటున్నారు సార్. అంటే జనవరి నుంచి అయితే 3 నెలలు బాగానే నడిచింది సార్. మార్కెట్ ఇబ్బంది అయితే లేదు, రేటు బాగా అనుకూలమైన రేటు. ఇప్పుడైతే ఇంకా రాత్రి ఒక రేటు మాట్లాడింటారు, 18 వచ్చే కొద్దీ 10,000, 11,000 అంటే 10,000, 9,000 అటైతే బండి వస్తుంది, లేకపోతే రాదు. డిమాండ్ తగ్గింది అంటున్నారు సార్. ఇప్పటికైతే గిట్టుబాటు ధర అంటే పెట్రోల్ అయితే వస్తాయి, ఇబ్బంది అయితే ఉండదు సార్. అయితే లాభాలు అయితే ఆశించాల్సిన అవసరం లేదు. మొదటి కట్ చేస్తున్నారు, తర్వాత ఇంకా రాబోయే రోజుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటారు మీరు? అది ఆశతో వ్యవసాయం సార్, ఇది మేము చేసేది ఆశతో వ్యవసాయం అంతే. వచ్చిందో రాదో కూడా తెలియదు మాకు. మన మార్కెట్ని బట్టి డబ్బు ఆదాయం ఆశించాల్సిందే.
తర్వాత మిగతా వస్తువులకు ఏదైతే గిట్టుబాటు ధర కల్పిస్తున్నారో మిగతా పంటలకు ఒక అరటి విషయానికి వచ్చేటప్పుడు గిట్టుబాటు ధర అనేది లేదు, అంటే గాల్లో దీపంలో ఉంటుంది. చాలా కాలం నుంచి మీరు అరటి వ్యవసాయం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ పద్ధతిని? ఖాతారు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీరు? మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం సార్. దానికైతే ఇప్పుడు ఈ మార్కెట్ అంటే ఇప్పుడు కంపెనీలు ఉండేప్పుడు బాగా జరుగుతుంది, ఇంకా కంపెనీలు కొన్ని ఎక్కువగా వచ్చి పెట్టి సరుకు సాగిచ్చే బాగుంటుంది అనిపిస్తుంది సార్. మన చెప్పండి, ప్రపంచ మార్కెట్లో పులివెందుల అరటికి ఒక ప్రధాన స్థానం ఉంది. ఎగుమతికి రకమైనటువంటి అరటి ఇక్కడే పండిస్తారు, కానీ వాళ్ళ అరటికి రైతు గిట్టుబాటు ధర కల్పించలేని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చిందంటారు మీరు? ఈ 2 నెలల నుంచి మార్కెట్ ఏమో బాగానే నడిచింది, కానీ ఇప్పుడు ఈ అకస్మాత్తుగా యుద్ధం జరిగిందనే ప్రభావంతో వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. యుద్ధం జరిగిందనేది చెప్తున్నారు. నిన్న చెప్పిన రేటు ఈరోజు మళ్ళీ పొద్దున్నే బండ్లు రాకోకుండా చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ నిన్న 11,000 ఈరోజు 10,000కే లీజు గేలలు కొడుతున్నారు. ఈ ప్రభావంగా అయితే ఇంకా తగ్గే పరిస్థితి కనిపించింది, కానీ మెరుగుపడే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు వ్యాపారస్తులు అయితే అదే మాట చెప్తున్నారు. ఇంకా రైతులకైతే ఏం తెలియదు కదా అంత అవగాహన, అది జరుగుతుంది ఇప్పుడు. ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఒక యావరేజ్ మార్కెట్ అనేది ఉంటే బాగుంటుంది. ఓసారి డౌన్ కాకుండా, ఓసారి అప్పు కాకుండా లెవెల్ మార్కెట్ అనేది ఉంటే కొనుగోలు చేసే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు. అదే ప్రజలు తీసుకునే వాళ్ళు కూడా ఒక హై లెవెల్ అనేది, ఒక లో లెవెల్ అనేది లేకుండా ఒక నార్మల్ రేట్ అనేది ఉంటే అది ఆ ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం చేస్తే ఒక 15,000 అనేది ఒకటే 25,000 అనేది పోయేది, ఒకటిసారి 3,000కి వచ్చేది, ఒకసారి 5,000కి వచ్చేది. ఈ విధంగా హెచ్చుతగ్గులు అనేది లేకోకుండా ఓ 15,000 16,000 అయితే కొనుగోలు చేసే వాళ్ళకు బాగుంటుంది, తినేవాడు కూడా బాగా తింటాడు. ప్రజలకు పోవాల్సిందే కదా, ఇది ఎట్లపోయినా ప్రజలు కొనుగోలు చేయాల్సిందే. దళారీ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా చూసుకొని మార్కెట్లో ఏమి అమ్ముతున్నాము మనం అనేది వాళ్ళు ఒకటేసారి హై లెవెల్లో అమ్ముకోకుండా, రైతు దగ్గర తక్కువ తీసుకొని ఎక్కువ అమ్ముకోకుండా వాళ్ళు తీసుకుంటే నార్మల్గా నడుస్తూ ఉంటుంది. రైతు ఇబ్బంది పడ్డు, కొనుగోలుదారుడు ఇబ్బంది పడు, వ్యాపారస్తుడు ఇబ్బంది పడడు, లెవెల్గా నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే పులివెందుల ఎంత ఒక విలువైనటువంటి ఎంతో పేరునటువంటి అరటి సాగు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగా నడుస్తూ ఉంది. ఇరాన్, ఇరాక్ 2 దేశాలకు ఈ 5-6 ఏళ్ళ నుంచి బాగా ఎక్స్పోర్ట్ నడుస్తుంది. ఇంకా పులివెందులలో ఆశించిన విధంగా జగన్ రెడ్డి ఒక 24 కోట్లు పెట్టి కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం తీసుకొని దాన్ని స్వేచ్ఛగా రైతుకు ఇప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ పోవాలంటే మనం ఇటు నుంచి తాడిపత్రికి తీసుకుపోవాలి. తాడిపత్రికి పోయి స్టోరేజ్ చేసుకొని అక్కడ ముందుటాలోంచి 5-6 ఏళ్ళ నుంచి కూడా అక్కడ స్టోరేజ్ ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీకి ఇటు నుంచి తరలించాలంటే 1000 రూపాయలు తేడా వస్తుంది. అదే మనం 20 టన్నులు కొడితే 20,000 టన్నుకు 1000 రూపాయలు తేడా అనేది ఈ రైతుకి ఈడే పులివెందులు అయితే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల ఇంకా రైతుకు 20,000 కూడా కలిసి వస్తుంది. యుద్ధం కారణంగా రేట్లు తగ్గడం, తర్వాత వచ్చేసి ఎగుమతులు ఆగిపోవడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇక్కడ పులివెందుల అరటికి సంబంధించి మరొక సమస్య ఉంది. ఇక్కడ ఏదైతే సకాలంలో రావాల్సినటువంటి పంట ఇదే కొంచెం ఆలస్యం కావడం, ధర ఉన్నప్పుడు పంట చేతికి రాకపోవడం వల్ల పరిస్థితి ఎట్లా ఎదురైందంటారు? మామూలుగా 9 నెలల 10-15 రోజులకు రావాల్సిన పంట ఈసారి ఒకటిసారి 12 నెలలు 11 నెలలు తీసుకుంటాం టైమింగ్. ఆ టైమింగ్తో ఇప్పుడున్న మార్కెట్కు మేము మామూలుగా అయితే ఇంకో 20 రోజులు ముందు కొట్టాల్సిన కాయలు ఇంకా ఇప్పటికి కూడా కాలేకపోతున్నాయి కాయలు. అదే అప్పుడు కానీ వచ్చింటే మాకు మార్కెట్లో రేట్ వచ్చిండు, మేము కూడా సంతోషపడతాం. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న రేటుకు కాయలు టైట్ కాకపోయినా కొట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 90% పెట్టాల్సిన కాయని మేము 60%లోనే కాయలు కొట్టాల్సి వస్తుంది. అది కూడా సరుకు బాగుంటే ఒక రేటు పెడుతున్నారు, లేదంటే అందరిని ఒకటే గాడి కట్టేసి అందరినీ ఒకటే రేటు 10,000 అట్లా 11,000 అట్లా పెడుతున్నారు. రైతుకు భరోసా, రేటు విషయంలో భరోసా లేని విషయం ఒకటి కనిపిస్తుంది. దానికైతే ఏం కోరుకుంటారు మీరు? మేమైతే గవర్నమెంట్ ఒక మార్జిన్ రేట్ పెట్టాలని కోరుకుంటున్నాం. 10,000 ఫిక్స్డ్, ఈ రేట్తో ఇంతకన్నా తక్కువ లేకోకుండా అనేది కోరుకుంటున్నాం. అది సార్, ఇది అరటి రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి. మొత్తం పులివెందుల తాలూకాలో ఏదైతే విస్తారంగా సాగు చేసేటువంటి అరటి ఏదైతే ఉందో, అరటి చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రపంచంలో గుర్తింపు ఉన్నటువంటి అరటికి ఎగుమతి రకమైనటువంటి అరటిగా పేరున్నప్పటికీ కూడా దళారుల ప్రమేయం వలన, తర్వాత వచ్చేసి సరైన ధరకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అట్లాగా ఇదైతే గత ఏడాది ఏప్రిల్, మార్చి, తర్వాత మే మాసాల్లో సాగు చేసినటువంటి పంట వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉండడం వల్ల కూడా ఇక్కడ సరైన సమయానికి పంట రాకపోవడం వల్ల గతైతే వారం 10 రోజుల కిందట దాదాపు 23,000, 25,000, 28,000 ఉన్నటువంటి ఆ టన్ను ధర ఇవాళ 10,000కు
చేరుకున్నప్పుడు చేతికి రావడం వాళ్ళకు ఆందోళన కలిగిస్తుంది, తర్వాత ఆవేదన కూడా కలిగించే విషయం. ఇది పులివెందులలోని అరటి రైతు పరిస్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, పులివెందుల.